ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏవండి, ఈరోజు నా బర్త్డే అండి. అవునా? హ్యాపీ బర్త్డే. కాస్త చూసి నవ్వుతూ చెప్పొచ్చు కదా. హ్యాపీ బర్త్డే. చాలా నీ బట్టలు కూడా సర్దుకో, త్వరగా వెళ్ళాలి. ఇద్దరం ఎక్కడికి వెళ్తున్నాం? హనీమూన్ కి. హనీమూనా? మనిద్దరికా? అంత షాక్ ఇస్తావేంటి? హనీమూన్ కి మనం వెళ్లకుండా బంటికాడు నేను వెళ్తావా? వెళ్ళు. అది కాదండి, ఇవాళ పూజ నాకొక ముఖ్యమైన పని అప్పచెప్పింది. ఆ పని అయ్యాక వెళ్దాం. అలా ఏం కుదరదు. నీకు అదెక్కువ, నేనెక్కువ. మీరే ఎక్కువ, కానీ పూజ కూడా ఏం తక్కువ కాదుగా. ఆ పనైన తర్వాతే మనం వెళ్దాం, లేదంటే నేను రాను. అమ్మ వాళ్ళు ట్రస్ట్ వాళ్ళు రాకముందే దీన్ని బయటికి తీసుకుపోవాలని చెప్పారు. ఎందుకు చెప్పారో తెలీదు. ఇది చూస్తే పూజ పని అయ్యేంత వరకు రానంటుంది. ఇప్పుడేం చెయ్యాలి? సర్లే, ముందు బ్యాగ్లో అయితే సర్ది కార్లో పెడదాం. ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. వెళ్ళు. పూజ, నిజంగా క్రాంతి నీ మాట విని ట్రస్ట్ వాళ్ల ముందు తనే తేజాని ఒప్పుకుంటుందా? అయ్యో అత్తయ్య, ఖచ్చితంగా ఒప్పుకుంటుంది. తను నా మాట కాదనదు. మీకెందుకు వచ్చిందా డౌట్? నాకెందుకో అది లాస్ట్ మినిట్ లో హ్యాండ్ ఇస్తుంది అనిపిస్తుంది. తను అలా ఎందుకు చేస్తుంది అత్తయ్య? మీరు అనవసరంగా తనని అనుమానించకండి. నేనంటే తనకి ప్రాణం. నా కోసం ఏమైనా చేస్తుంది. అది చేస్తుంది, కానీ మేం చేయనివ్వాలి కదా. హే, అదక్కడ కాదు, అక్కడ. ఎరా, బయలుదేరారా? త్వరగా వెళ్ళండి, దుర్ముహూర్తం వచ్చేస్తుంది. అత్తయ్య, ఇల్లేంటి ఇలా డెకరేట్ చేశారు? ఎవరిదైనా బర్త్డేనా? అలాంటిదేం లేదమ్మా, ఊరికే అందంగా ఉండాలని అలంకరిస్తున్నాం. ఈరోజు దీని బర్త్డే అమ్మా. అవునా? మాకు అస్సలు తెలియదే. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. సరే, బయలుదేరండి త్వరగా. పూజ ఏది? వస్తుంది. ముందు మనం కార్లో బ్యాగులు పెడదాం పదా. అదేంటి? పూజ పన్నెండు తర్వాత వెళ్దామని చెప్పాను కదా. పనులు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి కదమ్మా, తర్వాత చూసుకోవచ్చు. ఆలస్యం చేస్తే దుర్ముహూర్తం వచ్చేస్తుంది. పదండి. అది కాదత్తయ్య, మేం చెప్తున్నాం కదా, పద. పూజకు ఒక మాటేనే చెప్పేస్తానత్తయ్య. మేం చెప్తాంలే. కళ్యాణ్, పద, బయలుదేరండి. రండి. పదండి. పదరా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.